మంచిది. అందరికి వందనాలండి. మనం కొన్ని వారాలుగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలని కొన్ని మెసేజ్లు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇది మరొక భాగం. మంచిది. ఒక వచనం చదువుదాం. చూడు, లోకాసువార్త 11వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుదాం. లోకాసువార్త 11వ అధ్యాయం 29వ వచనం నుంచి. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండను. తర్వాత మాట చదువుతాం, జాగ్రత్తగా చూడండి. అక్కడ దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. సరిపోతుంది. ఇక్కడ మనం ఒక రాణిని చూస్తున్నాం. ఏ దేశపు రాణి ఆవిడ? ఏ దేశం? దక్షిణ దేశపు రానంట. ఆవిడ విమర్శ దినంలో మనతో కూడా లేచి మన మీద నేరస్థాపన చేస్తుందట. నేరస్థాపన చేయటం అంటే మనల్ని అడుగుతుందట, ప్రశ్నిస్తుందట. ఏమని ప్రశ్నిస్తుంది? ఎందుకు ప్రశ్నిస్తుంది ఆవిడ? ఎవరు ఆవిడ? ఎందుకని? ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు? అసలు ఈవిడ స్టోరీ ఏంటి చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం. జాగ్రత్తగా వినండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువు. అందరికి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఇందాక మనం చదువుకున్న మాటలో దక్షిణ దేశపు రాణి అని ఉంది. అందరు ఇలా చూడండి, ఏమని ఉంది? దక్షిణ దేశపు రాణి. ఇక్కడ ఏమని రాస్తుంది? షేబా దేశపు రాణి. ఆ దక్షిణ దేశపు రాణి అన్న ఇక్కడ షేబా దేశపు రాణి అన్న ఒకరే. ఈవిడట యెహోవా నామం గురించి విన్నదట. ఎవరి కోసం? యెహోవా నామం కోసం, అలాగే సొలొమోను జ్ఞానం కోసం, ఆయనకున్న కీర్తి కోసం విన్నదట. ఏం చేసింది? విన్నది. ఎవరివిడి? షేబా దేశపు రాణి ఎవరి కోసం విన్నదట? సొలొమోను జ్ఞానం కోసం, అలాగే యెహోవా నామం కోసం విన్నదట. ఒక రాణి గారికి ఇంత ఖాళీ ఎక్కడ దొరుకుతుంది అసలు? మనమే దేవుడి కోసం వినమంటే వినం. ఖాళీ లేదని చెప్తాం. ప్రార్థనకి టైం ఎందుకు లేటుగా వచ్చామంటే మాకు బోల్డ్ అని పనులండి అని చెప్తాం. కానీ ఇక్కడ షేబా దేశపు రాణి, ఒక రాణి గారు ఎవరి కోసం విన్నారట? యెహోవా కోసం విన్నారు. అలాగే ఎవరి కోసం? సొలొమోను కోసం విన్నారట. విని ఈవిడ చేసింది ఏంటంటే, ఈ సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది? సొలొమోను గారు చిన్న వయసులోనే రాజు అవుతారు. జాగ్రత్తగా వినండి. సొలొమోను గారు చిన్న వయసులోనే రాజు అయితే ఆయన దేవుణ్ణి ఒక ప్రార్థన చేస్తారు. నాకు సరిగ్గా జ్ఞానం లేదు, నేను చిన్న అబ్బాయి, ఈ రాజ్యాన్ని అంతటినీ పరిపాలించడానికి నాకు తెలివితేటలు లేదు, దయచేసి నాకు జ్ఞానాన్ని ఇమ్మని దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడండి. అలాంటి జ్ఞానవంతుడు ఆనాటి కాలంలో ఎవరో లేరు, ఇప్పటికీ లేరు. అంత జ్ఞానవంతుడైన, అంత తెలివైన ఆయన తెలివితేటలో ఈ ప్రపంచం అంతా పాకేసినాయి అంట. సొలొమోను అన్న ఆయన ఉంటాడు, ఆయన చాలా తెలివైనోడు అని ఈ ప్రపంచం అంతా మాటలు పాకేస్తే ఆ మాటలో ఈవిడ కూడా వినిపించి
ఈ షాబా దేశపు రాణికి కూడా వినిపించి, అలాగే ఈయన కోసం తెలుసుకుంది, సొలొమోను కోసం తెలుసుకుంది. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఎదురు వస్తుందా? ఫ్యాన్ కట్టేమంటారా? ఈ షాబా దేశపు రాణి సొలొమోను కోసం విన్నది. అలాగే ఈ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన యెహోవా కోసం కూడా విన్నది. జాగ్రత్తగా వినండి, మాటలు చాలా అవసరం. సొలొమోను కోసం విన్నది, అలాగే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన యెహోవా కోసం కూడా విని, అసలు ఏంటి సంగతి, ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది, ఈ సొలొమోనుకి ఇంత జ్ఞానం దేవుడు ఎలాగిచ్చాడు, అసలు ఇది నిజమేనా, ఇంత జ్ఞానం ఉన్నది నిజమేనా, ఆయనకి ఇంత సంపద వచ్చింది కదా, ఎలాగొచ్చింది, ఇవన్నీ తెలుసుకుందామని దక్షిణ దేశం నుంచి, అంటే షాబా దేశం నుంచి యెరూషలేముకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఎవరి మాటలు వినటానికి? సొలొమోను జ్ఞానం ఏంటో చూసి ఆయన కోసం తెలుసుకుందాం, ఈయనకి జ్ఞానం ఇచ్చిన యెహోవా ఎవరో కూడా తెలుసుకుందాం అని ఎక్కడి నుంచి వచ్చేసిందట? దక్షిణ దేశం అంటే ఆఫ్రికా ప్రాంతంలో ఉంటది. ఆఫ్రికా ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చేసిందట? యెరూషలేముకి వచ్చిందట. ఎంత దూరం వస్తుందో చూడండి సొలొమోను మాటలు వినటానికి. కేవలం సొలొమోను మాటలు వినటానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఎక్కడి నుంచి? దక్షిణ దేశం నుంచి యెరూషలేము వస్తుంది. జాగ్రత్తగా వినండి, దక్షిణ దేశం నుంచి యెరూషలేము వస్తుంది. ఎక్కడి నుంచో సొలొమోను మాటలు వినటానికి ఆవిడ వెతుక్కుంటూ వస్తే, ఇందాక మనం చదువుకున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటారు, ఆవిడ అంత దూరం నుంచి సొలొమోను మాటలు వినటానికి వస్తుంది, ఆయన కంటే నేను గొప్పవాడినే కదా, నా మాటలు మీరు ఎందుకు శ్రద్ధగా వింటలేదు? చూడండి ఆ మాట. మరలా ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 11:31. లూకా సువార్త 11:31. లూకా సువార్త 11:31. ఫాస్ట్ గా చదవాలి. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతరం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏం చెప్తాడు యేసుక్రీస్తు వారు? ఆవిడ ఎక్కడి నుంచో భూమి చివరి నుంచి భూమి మధ్య ప్రాంతానికి వచ్చేసిందట. ఈ దక్షిణ దేశాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? భూమికి చివరిలో ఉంటాయి. యెరూషలేము ఎక్కడ ఉంటది? భూమికి మధ్యలో ఉంటది. కరెక్ట్గా సెంటర్లో ఉంటదండి యెరూషలేము. ఈ భూమికి కరెక్ట్గా సెంటర్లో యెరూషలేము ఉంటది. ఎక్కడో ఉన్న భూమి చివరి నుంచి భూమి మధ్యకి వచ్చేసింది. ఎవరి మాటలు వినటానికి? సొలొమోను మాటలు వినటానికి అంత దూరం నుంచి ఈవిడ ఒక్కలే రాలేదు. ఈవిడ సైన్యాన్ని, ఈవిడితో పాటు కొంచెం బంగారాన్ని, వజ్రాలని, కొన్ని కానుకల్ని తీసుకొచ్చి సొలొమోనుకి ఇస్తారు. అంత దూరం నుంచి ఈవిడ వెతుక్కుంటూ ఆయన మాటలు వినటానికి వచ్చేసిందే, కేవలం సొలొమోను మాటలు వినటానికి. మీరు ఆయన కంటే నేను గొప్పనే కదా, నా మాటలు వినటానికి మీరు ఎందుకు వేగిరపడి రావట్లేదు, నా మాటలు వినటానికి మీకు ఎందుకు బోరు కొడేస్తుంది అని చెప్తున్నాడు. ఈ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడి మాటలు వినటానికి మనకి బద్ధకం, ఆ దేవుడి మాటలు వినటానికి మనకు ఖాళీ లేదని చెప్తాం. మనం ఏయో పనులు పెట్టుకుంటాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా. ఇక్కడ షాబా దేశపు రాణిని చూసి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన వాక్యాన్ని వినడానికి ఏ సమయమైనా ఎంత దూరమైనా రావడానికి ప్రయత్నించారు. ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం, ఆయన మాటల్లో మనకి జీవం ఉంది, ఆయన మాటల్లో మనకి నెమ్మది ఉంది. ఆ షాబా దేశపు రాణి ఒక స్త్రీ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆ పరిపాలించే రాజ్యాన్ని పక్కన పెట్టి ఒక దేశపు రాణి రాజ్యాన్ని విడిచిపెట్టి ఎప్పుడైనా వస్తుందా? ఒకవేళ రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చింది అనుకోండి, ఈవిడ లేని సమయంలో శత్రువులందరూ ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని ఓడించేసి వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటే, ఇవేమీ ఆలోచించలేదు ఆవిడ. ఇవేవి ఆలోచించకుండా ఇవన్నీ పక్కన పెట్టి ఆ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చేసిందట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆ సొలొమోను జ్ఞానానికి ఆవిడ అంతలా వెతుక్కుని వస్తే, దేవుని మాటల కోసం మనం ఎంతలా తాపత్రయపడి రావాలి చెప్పండి.
అలాంటి తాపత్రయం ఉందా వినడానికి? ఎప్పుడు ముగించేస్తారని చూస్తామా? మనం దేవుని మాటల మీద ఎప్పుడైతే మనకి శ్రద్ధ తగ్గిపోయిందో ఆ రోజే మన పతనం స్టార్ట్ అయిందని అర్థమవుతుందా? మన జీవితాలు మెల్లమెల్లగా ఆత్మీయ స్థితిలో కావచ్చు, ఈ భూమి మీద కావచ్చు, మన జీవితాలకి నెమ్మది దొరకదు. ఆ దేవుని మాటల్లోనే మనకి నెమ్మది ఉంటుంది. ఆ మాటలను వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఏం చేసిందో చూద్దాం. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. తర్వాత ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాటలాడగా. కొన్ని కానుకలు పట్టుకొచ్చిందట, జాగ్రత్తగా. కొన్ని కానుకలు పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చి ఆయనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఏం చేస్తుంది? ఇక్కడ మనం ఈవిడ కోసం విన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ సొలొమోను రాజు ప్లేస్ లో ఎవరిని పెట్టుకోవాలి? యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని పెట్టుకోవాలి. ఈ షేబదేశపు రాణి ప్లేస్ లో ఎవరిని పెట్టుకోవాలి? విశ్వాసులమైన మనల్ని పెట్టుకోవాలి. ఈ షేబదేశపు రాణి ప్లేస్ లో విశ్వాసులమైన మనం ఉండాలి. అలాగే సొలొమోను రాజు ప్లేస్ లో దేవుడు ఉండాలి. ఇప్పుడు ఈ షేబదేశపు రాణి ఎవరితో మాట్లాడుతుందట? అంత దూరం నుంచి వచ్చి. ఎందుకు వచ్చినంత దూరం నుంచి? సొలొమోనుతో మాట్లాడటానికి. ఎవరితో మాట్లాడటానికి? సొలొమోనుతో మాట్లాడటానికి. ఇప్పుడు ఈ షేబదేశపు రాణి అంత దూరం నుంచి వచ్చి సొలొమోనుతో మాట్లాడుతుంటే మనం ఏ రోజు దేవుడితో మాట్లాడుతున్నాం చెప్పండి? దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం. ఏ రోజు ప్రార్థన చేయడానికి అంత ఆతృత మనకు వస్తుంది? చేస్తున్నామా ప్రార్థన? చేయట్లేదు. కనీసం మందిరంలో కూడా కళ్ళు మూసుకుని ఉండనే బ్యాచ్ ఉంటారు కొంతమంది. షేబదేశపు రాణి అంత దూరం నుంచి వచ్చి ఆయనతో మాట్లాడుతుందట. ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఆయనతో మాట్లాడాలి. వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు, మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఒక పెద్ద అధికారి నువ్వు చెప్పేదల్లా వింటాను చెప్పరా అంటే మనం ఎన్ని చెప్తాం చెప్పండి? సీఎం గారు వచ్చి అక్కడ కుర్చేసి కూర్చుని నీ సమస్యలన్నీ చెప్పన్నారు అనుకో, చెప్తామా? చెప్పమమ్మా ఖాళీ లేదని చెప్తామా? ఖాళీ లేదని అస్సలు చెప్పం. ఆయన ఏది అడిగినా అడగకపోయినా ఆయన కాళ్ళు అట్టుకుని బతిమాలి మళ్ళీ చెప్పేస్తాం. దేవుడు చెప్తున్నాడు, మీ ప్రార్థన ప్రతిదీ నేను వింటాను, మీరే నాకు చెప్పట్లేదు. అర్థమవుతుందా? మనమే ఆయనతో మాట్లాడటానికి సిద్ధపడట్లేదు. మీరు ప్రార్థన చేయండి, నేను చెవి యొగ్గి వింటానని ఆయన చెప్తున్నాడు. మనకి ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు, సీరియల్ చూడటానికి మాత్రం సమయం ఉంటుంది, లేనిపోని గొడవలు పెట్టుకోవడానికి మాత్రం సమయం ఉంటుంది, కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం సమయం ఉంటుంది, ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఉండదు. పొద్దున్న అంతమాలి కష్టపడిపోయి ఇంటికి వచ్చి వంట చేసుకుని తినేసిన తర్వాత కళ్ళు అలసిపోయి దాకా సీరియల్ చూసేసి అప్పుడు మంచం మీద పడుకుని ప్రభువా ఈ రోజంతా కాపాడినందుకు కృతజ్ఞతలు ప్రభువా అని అప్పుడు పడుకుంటున్నాను. అర్థమవుతుందా? ఈ రోజంతట్లో 24 గంటల్లో కనీసం ఒక 10 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలైనా ప్రార్థన చెయ్యమ్మా. అర్థమవుతుందా? అంత దూరం నుంచి మాట్లాడటానికి వచ్చేసిందట. మనం ఈ పక్క నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం, సన్నిధికి టయానికి రాలేకపోతున్నాం, అంత దూరం నుంచి వచ్చేసిందట. ఒకసారి ఆలోచించండి, ఆవిడ మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఆవిడ మనసులో పెట్టుకుని మన జీవితాలు ఏంటో ఆలోచిస్తే మన బ్రతికి ఏంటో మనకు అర్థమైపోతుంది. అంత దూరం నుంచి వస్తే దేవుడి మాటల కోసం, సొలొమోను మాటల కోసం మనం ఈ పక్క నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం ఏంటి? పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నాం ఏంటి? ఆరాధనలో కూడా ఉండలేకపోతున్నాం ఏంటి? అంటే దేవుడి మీద నీకు ఏం తగ్గింది? ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆ సొలొమోను మాటల మీద ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. దేవుని మాటల మీద మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, దేవుని సన్నిధి మీద మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం రాలేకపోతున్నాం, సిద్ధపడలేకపోతున్నాం, వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఆయన మాటలను ఆవిడ ఏం చేసిందట? శ్రద్ధగా విన్నది. మనం కూడా దేవుని మాటలను, యేసయ్య మాటల్ని ప్రతిరోజు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. తర్వాత మాట చదువుతాం చూడండి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను, రాజులకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పాను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేసిందట. ఎందుకు వచ్చింది ఇప్పుడు అసలు? మాట్లాడటానికి, అలాగే కొన్ని ప్రశ్నలు వేయటానికి. ప్రశ్నలు వేస్తే ఈ రాజు అంటే సొలొమోను ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తున్నాడట. ఎందుకు? ఈయన గొప్ప జ్ఞానవంతుడు, ఈయనకి మరుగైనది ఏది అంటే ఈయనకి తెలియనిది ఏది లేదు. నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ సొలొమోను దగ్గర సమాధానం ఉంటుంది. నువ్వు ఎలాంటి ప్రశ్న అడిగి, భూమి మీద ఎలాంటి ప్రశ్న అడుగు, ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. సొలొమోను దగ్గరే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటే, ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుని దగ్గర మన సమస్యలకు పరిష్కారం ఉండదా? ఉంటుందా? ఉండదు. మనం అడిగే ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మన ప్రతి సమస్యకి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మనం అడగం అంతే. మనం అడగం, మనం ముందుకెళ్ళం, మనం ముందుకు వచ్చి ప్రార్థన చేయం, ఆయన్ని అడగం. మనం ఊరందరిని అడిగేసిన తర్వాత, అందరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వే దిక్కు ప్రభువా అని చెప్తు. అవునా కాదు? ముందు దేవుణ్ణి అడగం. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయన దగ్గర ఉంటుంది. నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ అప్పులు కావచ్చు, నీ కుటుంబంలో ఏదన్నా గొడవలు కావచ్చు, ప్రతి దానికి ఎవరి దగ్గర సమాధానం ఉంటుంది? గట్టిగా చెప్పండి. దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది. ఆయన దగ్గరికి మీరు ఇప్పుడు నుంచి ఏదైనా సమస్య వచ్చిందనుకో, మీకు మొదటగా అడగాల్సింది ఎవరిని? ఎలాంటి సమస్య అయినా కానీ, మీ చదువుల్లో సమస్య కావచ్చు, మీ కుటుంబంలో సమస్య కావచ్చు, మీ వివాహంలో సమస్య కావచ్చు, ఎలాంటి సమస్యకైనా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. ఆయనకి మరుగైనది ఏది లేదు. సొలొమోనుకే మరుగైనది ఏది లేకపోతే, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవునికి మరుగైనది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. అర్థమవుతుందా? ఆ తర్వాత మాట చదువుతాం చూడండి. ఫస్ట్ అతని బల్ల మీదనున్న 4వ వచనం చదువు. 4 శాబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతనికి ఉపచారములు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలు అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందెను. ఈ సొలొమోను జ్ఞానమంతా చూసి, అంటున్నారు కదా, సొలొమోను జ్ఞానమంతా చూసి ఏమైందట? విస్మయం పొందింది, ఆశ్చర్యం కలిగిందంట. సొలొమోను జ్ఞానం చూసి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. సొలొమోను జ్ఞానం చూసే ఇవిడికి విస్మయం ఉందేస్తే, దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఇంకెంత ఆశ్చర్యపోతాం చెప్పండి. అవునా కదా? కేవలం సొలొమోను జ్ఞానాన్ని వినే ఇవిడికి ఆశ్చర్యం కలిగిందట. ఆవిడికి అర్థం చేసుకుంటాం కొంచెం కష్టం అయిపోయిందట. సొలొమోను జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవిడికి కష్టం అయిపోతే, దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఇంకెంత ఆశ్చర్యపోతాం చెప్పండి. అవును కదా? ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కనిపించిందట. మీకు ఈజీగా చెప్పేస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన జ్ఞానం చూసిన తర్వాత, ఆయన కట్టించిన బంగారు మందిరం చూసిన తర్వాత ఆవిడ కనిపించిందట. మా దేశంలో ఉన్నప్పుడు రాజా నీ కోసం నేను విన్నాను, సొలొమోను రాజా నీ కోసం నేను విన్నాను, వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అనిపించింది నాకు. అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మాట అన్న తర్వాత ఆవిడ ఏమందో తెలుసా? చూద్దాం చూడండి, మాట చదువుకుందాం. 9వ వచనం. 9 నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన
నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట, యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించిన. నేను ఎవరికి స్తోత్రం చెప్పిందట? యెహోవాకు స్తోత్రం చెప్పిందట. ఎవరి జ్ఞానం చూసి? సొలొమోను జ్ఞానం చూసి దేవునికి స్తోత్రాలు చెప్పిందట. ఇప్పుడు సొలొమోను మాటలు వింటే ఎవరు గుర్తొస్తున్నారట? యెహోవా గుర్తొస్తున్నాడట, దేవుడు గుర్తొస్తున్నాడట. మన మాటలు వింటే ఎవరు గుర్తొస్తారట? మన హీరోలు గుర్తొస్తారట, మన హీరోయిన్లు గుర్తొస్తారు. అర్థమవుతుందా? సొలొమోను మాటలు వింటే దేవుడు గుర్తొచ్చి, ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు నీకు, దేవునికి స్తోత్రం అని చెప్పిందట. ఎవరివిడి? ఎక్కడో శాబా దేశపురాని అన్య ప్రాంతాలకు చెందిన ఆవిడ యెహోవాకు స్తోత్రం చెప్పిందంటే సొలొమోను జ్ఞానం. ఈరోజు దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా, దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుడు పిల్లలైన మనం సరైన జ్ఞానపు మాటలు పలకకుండా నోటికి వచ్చేటట్లు మాట్లాడుతూ ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ, మనం ఎగ్జామ్స్ లో కూడా గుడ్డు సున్నా తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మన చర్చిలో నిలబడి దేవుడు సర్వసంపదలకి ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది, నేను ఆయన నమ్ముకున్నానంటే బాగుంటది. అసలు ఎందుకు బాగోదు? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది దేవుడు కనుక ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పేసుకున్నాడు. మనకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరో మన వైపు చూసి దేవుని స్తుతించట్లేదండి. సొలొమోను జ్ఞానం మాటలు విని దేవుణ్ణి ఆవిడ స్తుతించిందట. మనకి జ్ఞానం ఇచ్చింది దేవుడే, మనము ఆయన మాటలు వింటున్నాం. కానీ మనల్ని బట్టి దేవుణ్ణి ఎవరైనా స్తుతిస్తున్నారా? ఇది ఆలోచించాలి ఒకసారి. మనల్ని బట్టి దేవుణ్ణి ఎవరైనా స్తుతిస్తున్నారా, తిడుతున్నారా? చర్చికి వెళ్తుందండి, ఎలా పడితే అలా ఉంటుందండి, ఇంకెందుకండి మేము చర్చికి వెళ్తాం అని అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు? మనల్ని బట్టి దేవుణ్ణి పొగుడుతున్నారా, మనల్ని బట్టి దేవుణ్ణి తిడుతున్నారా? పొగుడుతున్నారా? తిడుతున్నారండి. దేవుని స్తుతించట్లేదు ఎవరు, మనల్ని బట్టి దేవుని తిట్టుకునేలా చేస్తున్నాం. మనం ఆయన నామాన్ని అవమానపాలు చేసేస్తున్నాం నలుగురిలో. అర్థమవుతుందా? మనల్ని బట్టి ఒకళ్ళ మందిరానికి వచ్చేలా మన జీవితాలు ఉండట్లేదు, మనల్ని బట్టి ఉన్న వాళ్ళ మందిరం మానేసేలాగా ఉంటుంది మన జీవితం. అర్థమవుతుందా? ఈ శాబా దేశపు రాణికి సొలొమోను మాటలు వెంటే దేవుని స్తుతించాలనిపించిందట. ఈ రాణిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఎలా చూడండి అందరూ. ఈ రాణిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మాటలు వినడానికి ఎంతో దూరం నుంచి వచ్చేసింది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన మాటలు వినటానికి అంత దూరం నుంచి వస్తే నా మాటలు వినటానికి మీకు ఇంట్రెస్ట్ లేదేంటి? ఆయనకే అంత జ్ఞానం ఉంటే ఆయన జ్ఞానం విని ఆవిడ ఆశ్చర్యపోతే నా దగ్గర ఎంత జ్ఞానం ఉంది, నా మాటలు వినటానికి మీరు శ్రద్ధ చూపించట్లేదేంటి అని చెప్తున్నాడు. ఇప్పుడు చాలా మంది అండి వాక్యం వింటారు, ముగించేస్తారు. చాలా మంది వాక్యం వింటారు కానీ విన్న దాని ప్రకారం ప్రవర్తించరు. ఒకసారి ఈ మాట చూద్దాం, చూడండి. ఈ మాట చూద్దాం, ముగించేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అంతసేపు యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. మీరు వినడం మాత్రమే వింటున్నారు. జాగ్రత్తగా వినండి. వినుట మట్టుకు వింటారు కానీ గ్రహించరట. ఇక్కడ చెప్తున్నాడు, మీరు వింటున్నారు, కేవలం వింటున్నారు అంతే. విని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారట? ఎవరో మనల్ని మోసం చేయటం కాదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామట. మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటాం చెప్పండి? ఒకసారి శ్రద్ధగా నా వైపు చూసి వినండి. మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటాం? ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడండి, అలానా పాపం చెయ్యకు అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు మనం గ్రహించలేదు అనుకోండి, మన జీవితాలు అతలాకుతలం అయిపోతాయి.
ఆ మాటలు నీకు తెలుసు, విన్నావు కానీ దాటిని గ్రహించట్లేదు. ఆ మాటలు గ్రహించకపోవటం వల్ల నీ జీవితం నాశనం అయిపోయి నువ్వు నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? ఇదే మనల్ని మనం మోసం చేసుకోవటం. అర్థమవుతుందా? వాక్యం వింటామండి, ఎందుకు వింటామో తెలియదు. గ్రహించు. మన జీవితాలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుని చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుని నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నాం. అర్థమవుతుందా? దేవుడు టీవీ చూడొద్దని చెప్తాడు దేవుడు వాక్యంలో, మనం అదే చేస్తాం. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుడు బూతులు మాట్లాడొద్దని చెప్తాడు, కానీ నువ్వు అదే చేస్తున్నావు, వింటున్నావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుడు ఏ అయితే బయట కార్యాలు ఉన్నాయో లోక సంబంధమైన కార్యాలు, జాగ్రత్తగా వినండి, లోక సంబంధమైన కార్యాలు చెయ్యొద్దని చెప్తున్నాడు, నువ్వు అదే చేస్తున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. నిన్ను ఎవ్వరు మోసం చేయక్కర్లేదు, నిన్ను సాతాను వచ్చి ఏం మోసం చేయక్కర్లేదు. నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుని ఆయన వాక్యాన్ని వింటున్నావు కానీ గ్రహించట్లేదు, ఆయన వాక్యాన్ని పాటించట్లేదు. అర్థమవుతుందా? నిజం చెప్తున్నానండి, మేలైనది తెలుసుకుని మేలైనది చెయ్యనరిగే బైబిల్ ఎలా ఉంటుంది. ఆ మాట చదువుతాం చూడండి, చదివిన తర్వాత మాట్లాడుకుందాం. యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం, ఒక పేజీ తిప్పండి అంతే. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగు చెయ్యని వానికి పాపము కలుగుని. మాట అర్థమైంది అందరికి? మేలైనది చెయ్యనెరిగి అలాగు చెయ్యని వానికి పాపం కలుగుతుంది. కాళ్ళు లాగితే కుర్చీలో కూర్చో, ఎందుకంత ఇబ్బంది పడి కింద కూర్చుంటాం. మేలైనది చెయ్యనెరిగి అలాగ చెయ్యని వానికి ఏం కలుగుతుందట? గట్టిగా చెప్పండి ఒకసారి. ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. మేలు ఏంటో తెలుసు నీకు, ఏది చెయ్యకూడదో తెలుసు, దేవుని వాక్యం ఏంటో తెలుసు. అలా తెలిసినా కానీ నువ్వు అలా చేయట్లేదట. అలా చెయ్యకపోవటం ఏంటి? పాపం. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపం కలుగుతుంది. ఇప్పుడు ఎన్నో వారాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, పాటించలేని దానికి ఎందుకు వినడం? అవునా కదా? పాటించలేని దానికి ఎందుకు వినడం అని చెప్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, ఆలోచించండి ఒకసారి. పాటించలేని దానికి ఎందుకు వాక్యం వినడం? మేలైంది ఏంటో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు, ఏ పనులు చేయకూడదో నీకు తెలుసు. తెలిసినా కానీ నువ్వు అదే పని చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటలేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పండి? ఈ చిన్న జీవితం ఆల్రెడీ మనకి సగం జీవితం అయిపోయింది. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఈ చిన్న జీవితంలో వాక్యాన్ని వింటున్నాం, గ్రహించట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుని చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఎందుకు చెప్పండి? ఇన్ని రోజులు ఏదో గడిచిపోయింది, ఇన్ని రోజులు లోకంలో ఎంజాయ్ చేసాం, ఇంక అయిపోయింది జీవితం మనది. ఏ రోజు చనిపోతామో తెలియదు. చిన్న జీవితం. ఇప్పుడు కూడా పంతాలు, ఇప్పుడు కూడా పట్టింపులు, ఇప్పుడు కూడా లోక సంబంధమైన వ్యసనాలు తెచ్చుకుని ఆ లోక సంబంధంగా మనుషులు ఎలాగైతే ఉంటున్నారో మనం కూడా అలాగుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాం, దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాం. మనకు మేలేంటో తెలుసు కనుక ఆ మేలేంటో చెయ్యాలి. అర్థమవుతుందా? ఆ మేలైనది తెలిసి కూడా చెయ్యకపోతే మన జీవితాన్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? వాక్యం వినేసి వెళ్ళిపోవటం కాదు. ఎన్ని వారాల నుంచి వింటున్నాం మనం? సంవత్సరానికి 52 వారాలు ఉంటాయండి. 52 వారాల్లో ప్రతి వారం దేవుడు మనకి ఏదో ఒకటి చెప్తున్నాడు. చెప్పిన దాంట్లో మనం ఎన్ని పాటించాం చెప్పండి? ఎన్ని పాటించాం? ఒక్కటి కాకపోతే ఒక్కటైనా పాటించామా? దేవునిలోనికి వచ్చిన తర్వాత, మీకు మునుపోసారి అడిగినట్టున్నాను నేను, దేవునిలోనికి వచ్చిన తర్వాత నేను ఫలానాది మార్చుకున్నాను అని ఎవరన్నా చెప్పగలమా? నేను దేవునిలోనికి రాకముందు బూతులు మాట్లాడేవాడిని, లేకపోతే బూతులు మాట్లాడేదాన్ని, ఇప్పుడు మానేశాను అని చెప్పగలమా? దేవునిలోనికి రాకముందు నేను టీవీ చూసేదాన్ని, మానేశాను దేవునిలోకి వచ్చిన తర్వాత అని చెప్పగలమా? దేవునిలోనికి రాకముందు నేను ఫోన్లో రీల్స్ చూసేవాడిని, లేకపోతే దాన్ని ఏమంటారు, దాని పేరు నాకు సరిగ్గా రాదండి, ఇన్స్టాగ్రామ్, అది చూసేవాడిని, లేకపోతే ఫేస్బుక్ వాడేవాడిని, ఇవన్నీ చేసేవాడిని.
ఆ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవి వదిలేసి నేను దేవునిలో భక్తిగా ఉంటున్నాను, ఫోన్లో కూడా నేను దేవుని కోసమే చూస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నాం చెప్పండి. దేవుడు తెలియక ముందు ఒకేలాగా ఉన్నాం, తెలిసిన తర్వాత ఒకేలాగా ఉన్నాం. పైకి మనం ఏం చెప్తాం తెలుసా? మేము మారామండి, మందిరానికి వెళ్తున్నామండి అని చెప్తాం. ఏం మారావు నువ్వు? ఏం మారావు? ఏం మార్చుకున్నావు? నువ్వు మారలేదు, మారని అనుకుంటున్నావు అంతే. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. దీనికి బదులు మనం బయట ఉండడమే మంచిది. దీనికి బదులు మనం బయట తిరగడమే మంచిది. ఈ సన్నిధికి వస్తూ వాక్యం వినేస్తున్నాం, దేవుడు మమ్మల్ని దీవించేస్తాడు, మనం వెళ్ళిపోతాంలే, పరలోకం వెళ్ళిపోతాంలే అని మనమే మోసం చేసుకుని మన జీవితాలను నాశనం చేసేసుకుంటున్నాం. అర్థమవుతుందా? వాక్యం విన్నామంటే దాన్ని గ్రహించాలి, గ్రహించి దాన్ని పాటిస్తూ ఓపిగ్గా ఫలించాలి. చిన్ని జీవితంలో మనం ఇంకేం సాధిస్తాం చెప్పండి? ఇంకేం ఎంజాయ్ చేస్తామండి? ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం? ఎన్ని రోజులు ఈ లోకంలో ఆ చెత్త చెదారం పట్టుకుని ఉంటాం? ఆ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు అడుగులేయాలి. శాపదేశ ప్రాణి కూడా అలాగే అడుగులేసింది. ఆ పాపపు లోకం ఆ దేశాన్ని విడిచిపెట్టి సొలొమోను జ్ఞానం వైపు అడుగులేసింది. ఆ జ్ఞానపు మాటలు విన్నంటనే దేవుని స్తుతించింది. మనం కూడా దేవుని మాటలు వింటాం, కానీ దేవుణ్ణి పొగిడే విధంగా, చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుని తెలుసుకునే విధంగా ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు కూడా మనం ఉండట్లేదండి. సీరియస్గా ఆలోచించండి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు కూడా ఉండట్లేదు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదో ఒక పాపం చేస్తానే ఉంటున్నాం. దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? బైబిల్లో ఇలా రాసి ఉంటుందండి, మనం పాపం చేస్తున్న ప్రతిసారినంట, జాగ్రత్తగా మనం పాపం చేస్తున్న ప్రతిసారినంట దేవుని కుమారుని మరలా సిలివేస్తున్నాం. యేసుక్రీస్తు వారిని మరలా సిలివేస్తున్నాం. మరలా సిలివేయటం అంటే ఒకసారి ఆయన సిలివేశారు సరిపోదా? ఒకసారి ఆయనకి మేకులు కొట్టేశారు సరిపోదా? మరలా మేకులు పట్టుకుని మరలా మనం రెడీ అయిపోతున్నామండి. మన నోటి నుంచి తప్పుడు మాటలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక మేకు ఒకటి తీసుకుని, ఒక సుత్తు ఒకటి తీసుకుని యేసుక్రీస్తు వారి చేతిలో మరలా మేకలేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మరలా మేకలేస్తున్నాను. నీకు పాపం చేస్తున్న ప్రతిసారి గుర్తు రావాల్సింది ఇదే. నువ్వు బాహాటంగా మరలా ఆయన సిలివేస్తున్నావు, మరలా ఆయన్ని అవమానిస్తున్నావు. నువ్వు చేసిన త్యాగం నాకు లెక్కలేదు, నువ్వు సిలువులో చచ్చిపోయినా నాకు లెక్కలేదు, నేను మారను, నా బతుకింతే అని చెప్తున్నావు. నువ్వు అర్థమవుతుందా? నేను మారను, నువ్వు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చినా, నువ్వు పరలోకం నుంచి వచ్చి సిలువులో మరణించినా, నువ్వెన్ని చేసినా, నా కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూసినా కానీ నేను మారను, నా బతుకింటే నేను ఇలాగే పాపం చేసుకుంటూ ఉంటాను అని బాహాటంగా ఆయన అవమానిస్తున్నాం. నలుగురులో ఆయన అవమానిస్తున్నాం. అర్థమవుతుందా? దేవుని కుమారుని బాహాటంగా సిలివేస్తున్నమాట మనం చేసే ప్రవర్తన ద్వారా. అర్థమవుతుందా? ఇంకెప్పటికి మారుతాం? మనం చచ్చిపోయే రోజులు దగ్గర పడిపోతున్నాయి. చచ్చేలోగానే మారతామా? మారకుండానే చచ్చిపోతున్నాం. చనిపోయేలోకన్నా మారాలి కదండి. లేకపోతే మారకుండా నేను చచ్చిపోతే తెలిసి 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 ఆ నరకానికి జారిపోయే పరిస్థితి వస్తుంది. మనమే మోసం చేసుకుంటున్నాం. అలా మోసపోవద్దండి ఎవరు. వాక్యం విన్నామంటే దాని ప్రకారంగా బ్రతకాలి. వాక్యం విన్నామంటే రేపటి నుంచి నిన్ను అందరూ భలే మారిందండి అని చెప్పుకునేలా ఉండాలి. ఈ శాబా దేశ ప్రాణిలో మనం గుర్తించాల్సిన వాక్యం వినడం, విన్న వాక్యానికి స్పందించడం. అలాంటి జీవితాలు మన అందరికి ఉండాలి. ఈ మాటలు విన్న తర్వాత ఎవరన్నా కదిలించబడితే ఇప్పుడే మోకాలేసి ప్రార్థన చేయండి. దేవుని ముందు మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడతాం. మోకరించిన ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు దయచేసి నిలబడండి. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మన పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకుందాం. ఎప్పటి నుంచి వాక్యం విన్న ప్రభువా నేను మారలేకపోతున్నాను, ఎప్పటి నుంచి వాక్యం విన్న ప్రభువా నేను బాటంగానే సిలివేసే పరిస్థితుల్లోనే నేను ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామండి. మీ పక్కన వాళ్ళ కోసం ఆలోచించకండి. మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లేది ఆ దేవత దేవుడు మాత్రమే. వాళ్ళ కోసం మొహమాట పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేకింది. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ మనసులో ఏదైతే ఉందో అది దేవునితో మాట్లాడదాం. ఆనాడు శాబా దేశపు రాణి ఎలాగైతే మాట్లాడిందో,
సొలొమోనుతో మాట్లాడటానికి అంత దూరం నుంచి వచ్చిందో, మనం దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడటానికి వచ్చాం, ఆయన మాటలు వినడానికి వచ్చాం. ఆయనతో మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఎవరో మౌనం కలుగుతుంది. ప్రతి ఒక్కరు ఆయనతో మాట్లాడదాం. మన సమస్యల్ని, మన బలహీనతల్ని, మన పాపాలను ఆయన ముందు ఒప్పుకుందాం. ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన పరిష్కరిస్తాడు, ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. ఆ సొలొమోను దగ్గరే ప్రతిదానికి జవాబు ఉంటే ఆ దేవాతి దేవుని దగ్గర ఎందుకు జవాబు ఉంటుంది? నీ ప్రతి సమస్యకి ఆయన దగ్గర జవాబు ఉంటుంది. నీ ప్రతి పాపాన్ని వెనక ఆయన తీర్చిదిద్దడానికి, నేను పరిశుద్ధిగా తీర్చడానికి ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఆయన అడుగుదాం, ఆ పరిష్కారాన్ని అడుగుదాం, ఆయన ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి దయ కలిగిన మీద నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి ఇప్పటి వరకు తండ్రి శాబా దేశపురాణి కోసం తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. వాక్యాన్ని వింటున్నాం కానీ ప్రభువా దాన్ని గ్రహించే తండ్రి మనసు మాలో లేదు ప్రభువా. ఎప్పటి నుంచో తండ్రి వాక్యాన్ని వింటున్నాం తండ్రి, సరైన మారు మనసు లేదు. ఇంకా ఏం మాట్లాడకూడదు అదే మాట్లాడుతున్నాం ప్రభా, ఏది చూడకూడదు అదే చూస్తున్నాం ప్రభా, ఏది చేయకూడదు అదే చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ వర్తమానం ద్వారా అయినా తండ్రి మాలో మార్పుని కలిగించండి. ఇంకెన్ని వర్తమానాలు తండ్రి, ఇంకెన్ని విధాలుగా మాట్లాడాలి ప్రభా. ఎంతమంది సేవకులు నెత్తి నోరు కొట్టుకుంటూ గొంతు అలసిపోయేలా మాట్లాడుతున్నాం, మాలో మార్పు రావట్లేదు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి. కృపనిచ్చి నడిపించండి. మా సంఘం అంతటికి మాకు తండ్రి సంపూర్ణమైన మారు మనసు దయచేయండి తండ్రి. నీ కోసం నిజాయితీగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఎప్పుడు చనిపోతామో, ఏ రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదు. మా ఆరోగ్యాలు సరిగా లేవు ప్రభా తండ్రి, అయినా కానీ మేము మారట్లేదు ప్రభా. మమ్మల్ని క్షమించండి, కృపనిచ్చి నడిపించండి ప్రభా తండ్రి. ఈ భక్తి జీవితంలో తండ్రి ఒడిదుడుకులు తండ్రి సహజమని మీరు చెప్పారు తండ్రి. ఈ ఒడిదుడుకుల్లో తండ్రి లేవనెత్తండి, కృపనిచ్చి నడిపించండి. ఎన్నో బలహీనతలు ప్రభా, మాట్లాడుకోవడం మేము మాట్లాడుతున్నాం, చూడకపోవడం మేము చూస్తున్నాం ప్రభా. ఎన్నో దుష్ట సహవాసాలు తండ్రి, తప్పుడు స్నేహాలతో మేము ఉన్నామేమో ప్రభా. అలాంటి స్నేహాల నుంచి మేము బయటికి రావడానికి ప్రభు దయచేయండి తండ్రి. లోకస్తుల మాటలు వినకుండా తండ్రి నీ మాటల వైపే తండ్రి దృష్టి పెట్టే తండ్రి చక్కటి మనసును మాకు దయచేయండి. ఆ శాబా దేశపురాణి సొలొమోను మాటల కోసం వెతుక్కుంటూ వస్తే ప్రభా, నీ మాటల కోసం మేము వెతకట్లేదు ప్రభావ. మమ్మల్ని క్షమించండి. నీ మాటలు వినడానికి మాకు బోరు కొడుతుంది ప్రభావ, మమ్మల్ని క్షమించండి. నీ మాటలు వింటుంటే మాకు నిద్ర వస్తుంది ప్రభావ, మమ్మల్ని క్షమించండి. అలాంటి నిద్ర మొత్తం మాలో తీసివేయండి. ఎలాంటి బలహీనతనైనా ప్రభావ తండ్రి జయించడానికి తండ్రి సంపూర్ణమైన శక్తిని ఉంది తండ్రి. మరలా వచ్చే వారం నుంచి తండ్రి ఈ లోపాలు మేము సరి చేసుకుంటూ తండ్రి నీ సన్నిధిలో తండ్రి బలంగా వాడబట్టడానికి కృపనిచ్చి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.